మీరెప్పుడైనా పెద్ద పామును చూసారా? మహా అయితే ఓ 10 అడుగుల పామును చూసుంటారు కదా. అదే అమెజాన్ అడవుల్లో ఉండే అనకొండ పొడవు 30 అడుగులు. కానీ ప్రపంచంలోనే అతి పొడవైన పాము అస్థిపంజరం కొలంబియాలోని సెర్రో జోన్ బొగ్గు గనిలో కనుక్కున్నారు. దీని పేరు టైటానోబోవా. అనకొండ పైథాన్ల కంటే మూడింతలు పెద్దది. దీని పొడవు దాదాపు 43 అడుగులు. అంటే మనిషి ఎత్తు దీని తోకలో సగానికి కూడా రాదు. బరువు అక్షరాల 1135 కిలోలు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. టైటానోబోవా 6 కోట్ల సంవత్సరాల ముందు ఉండేది. డైనోసార్లు అంతరించిన తర్వాత జీవించింది. కొలంబియాలోని అడవుల్లో ఇది ఎక్కువగా ఉండేది. దీని వెన్నెముకలు, పుర్రె నుండి సైంటిస్టులు చాలా విషయాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా టైటానోబోవా ఫుడ్ గురించి తెలిస్తే మనం నోరెళ్లబెట్టాల్సిందే. ఇది పామైనప్పటికీ దీనికి విషం ఉండదు. కానీ ఇది ఎటువంటి జంతువునైనా తన భారీ శరీర బలంతో ఇట్టే చంపేయగలదు. దీని లంచ్ మెనూలో మొసళ్ళు, పెద్ద తాబేళ్లు, అలాగే భారీ సైజులో ఉన్న తిమింగాలను చాయిస్గా తీసుకుంటుంది. టైటానోబోవా ముందుగా దొరికిన జంతువును చుట్టేసి ఊపిరాడకుండా చేసి మొత్తం మింగేస్తుంది. ఓ రకంగా ఇప్పటి అనకొండ, పైథాన్ పాముల్లాగానే తీసుకునే ఆహారం ఒకటే అయినా టైటానోబోవా తినే స్టైలే వేరు. తాను తిన్న జంతువుల ఎముకలు కూడా మిగలకుండా తినేస్తుందట ఈ టైటానోబోవా. వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది కదూ. అంతేనా, టైటానోబోవా పాము నీటిలో అయినా నేల మీదైనా గంటకు 50 మైళ్ల వేగంతో కదలగలదు. కానీ అనకొండ లాంటి పాము కేవలం గంటకు 5 మైళ్ల వేగంతో మాత్రమే కదలగలదు. నేచర్ జర్నల్లో ఈ పాము గురించి పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్లో టైటానోబోవా ఎలా ఎదిగింది, ఎలా జీవించింది అనేది పూర్తిగా వివరించారు. అప్పట్లో భూమి మీదున్న వేడి వాతావరణానికి ఈ టైటానోబోవా ఎలా పెరిగిందో దొరికిన దాని పళ్లను బట్టి తెలుసుకున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారత్లో కనుక్కున్న వాసుకి ఇండికస్ అనే మరో భారీ పాముతో ఈ టైటానోబోవా పోలుస్తున్నారు. ఎందుకంటే వాసుకి ఇండికస్ కూడా దాదాపు 4 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన పాము. ఈ టైటానోబోవా అనేది ఒక పాము మాత్రమే కాదు, చరిత్రలో దాక్కున్న అతిపెద్ద అమూల్య రహస్యం.